ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహము మరియు కుటుంబ జీవితం అన్నటువంటి ఆ టాపిక్ మీద మనం అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏమిటి అంటే కుటుంబముగా దేవుణ్ణి సేవించటం, సర్వింగ్ గాడ్ యాజ్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబ వ్యవస్థ ఉంటున్నది. దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మరి కుటుంబముగా మనము దేవుని సేవించేటటువంటి సమయము ఆసన్నమై ఉంటున్నది. మరి ఆ కుటుంబముగా దేవుణ్ణి సేవించడం అనేది అది మరి మన విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి ఒక లోతైనటువంటి మార్గం పిల్లలారా. కుటుంబముగా అది విశ్వాస జీవితంలో మనం ఎంతగానో మరి బలోపేతం చేస్తుంది. కుటుంబ ప్రార్థనలు ఇంటిలో ఆ యొక్క క్రిస్టియన్ వాల్యూస్ కలిగి ఉండటం, ఆ యొక్క క్రైస్తవ వాతావరణంలో అవన్నీ కూడా మనకి ఎంతగానో ఆత్మీయంగా బలపడటానికి మరి అవి మనకి ఎంతగా దోహదపడుతూ ఉంటాయి. మరి ప్రభువును సేవించడం అనేది అది మరి ఉద్దేశపూర్వకంగా మరియు సమిష్టిగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయము, ఎంపిక. సర్వింగ్ ద లార్డ్ ఈజ్ ఎ చాయిస్ మేడ్ ఇంటెన్షనల్లీ అండ్ కలెక్టివ్లీ. ఇది మరి కుటుంబంలో ఒక్కళ్ళు చేసేటటువంటిది కాదు. అందరి యొక్క సహకారం అవసరము. అందరూ కలిసి మరి నిర్ణయాలు దైవికమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఎటువంటి ప్రార్థనలు కానీ లేకపోతే ఏదైనా దేవునికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ కానివ్వండి, అవన్నీ చేసేటప్పుడు వారితో సమిష్టిగా కలెక్టివ్గా నిర్ణయాలు తీసుకోవటము, ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా అందరూ సంతోషంగా. మరి నోవాహు వారి యొక్క కుటుంబం అంతా కూడా మరి ఆ యొక్క ఆ పడవలోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఆ కుటుంబం రక్షింపబడటం మనం చూస్తున్నాం. కొర్నేలి వారి యొక్క కుటుంబం కూడా పిల్లలు ఏ రీతిగా మరి ఆ నాయకుడిగా కొర్నేలి యొక్క ఆ భక్తిని బట్టి కుటుంబం అంతా కూడా ఆ ప్రభులో ఉండటం అనేటటువంటిది చూస్తున్నాం. ఆ రీతిగా మనకు బైబిల్ అనేక మంది కూడా ఉంటున్నారు కుటుంబాలతో దేవుణ్ణి సేవించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ కాల్ టు చూజ్, ఎంచుకోవలసినటువంటి పిలుపు ప్రియులారా. మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ చెప్తున్నటువంటి మాటలు అక్కడ మరి అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి మరి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో కాబట్టి మీరే కోరుకోనుడి అని చెప్పి తెలియజేస్తున్నారు పిల్లలు. మరి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని కొరకు నిలబడేటటువంటి వాళ్ళు, స్ట్రాంగ్గా దేవుని కొరకు సాక్షులుగా ఉండేటటువంటి వారు, మరి దేవుని కొరకు అవసరమైతే మరి హతసాక్షులుగా ఉండేటటువంటి వారు, మరి దేవుని కొరకు నిలబడేటటువంటి వారి కొరకు ప్రభు చూస్తున్నాడు ఈ దినాలలో. అటువంటి క్రైస్తవ కుటుంబాలు పిల్లలు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించటం పిల్లారా, అది ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదకరము. మన ముందు మరి ఉంటున్నవి ఇటుపక్క నిజమైనటువంటి దేవుడు, ఇటుపక్క అన్య దేవతలు, మరి ఇటుపక్క జీవం గల దేవుడు. మరి ఆ రీతిగా ప్రియులారా మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వారు. ఇక్కడ మీ వచనంలో చూస్తే మీరు ఎవరిని సేవిస్తారో, పితరులు సేవించిన అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారో వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి. మరి ఆ రీతిగా ప్రియులారా ఒక ఒక చాయిస్ అనమాట అండి, కాల్. కాబట్టి ద కాల్ టు చూజ్, ఎంచుకోవాల్సినటువంటి పిలుపు ప్రియులారు మన యొక్క జీవితాల్లో. మరి కుటుంబ నాయకుడిగా
మరి తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా, భార్య పిల్లలు వాళ్ళు కూడా సహకరిస్తారు. కాబట్టి ఆ కుటుంబం అంతా కలిసి పిల్లలు ఒక మంచి నిర్ణయం తీసుకోవటం. దేవుడు ఒక పక్క ఉంటున్నాడు, జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సజీవుడు అనేటువంటి దేవుడు. మరి అటువంటి ఆ దేవుడు ఉంటున్నాడు. మరి కాబట్టి దట్ ఈస్ ద టైం. మరి మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితంలో పిల్లల దేవుని కొరకు ఒక కమిట్మెంట్, ఒక నిర్ణయము. మరి కుటుంబాలు ఎవరికి సేవ చేయాలో నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ పిల్లల. మరి ఇక్కడ మరి ఆది అపోస్తలులలో చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు మరి 2వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే మరి వారు ఎంతగా, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందినటువంటి వారు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రభు. ఇంటింట కూడా ఆ హోలీ కమ్యూన్ అనేటువంటి జరిగేది. ఆ ఇళ్లలోనే హౌస్ గ్రూప్స్. మరి ఆ రీతిగా ప్రియులారా మరి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, అటువంటి మంచి శ్రద్ధ భక్తులతోటి ఉండటం వలన బిడ్డలు కూడా అదే తోవలో మరి అదే రీతిగా వారు కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని యొక్క వాక్యమును వినటము, మరి ఆ కమ్యూనియన్ సర్వీస్ లో పాల్గొనటం, అవంతా కూడా దైనందిన జీవితంలో ఒక అలవాటు అయిపోయి ఉంటున్నది. కాబట్టి అటువంటి అది ఎంతైనా అవసరం ఈ దినాలలో కూడా. మనం కూడా మరి ఇటుపక్క దేవుడు ఉంటున్నాడు, ఇటుపక్క అనేక రకములైనటువంటి ఏదైనా సరే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేటటువంటిది అది ఒక విగ్రహం అయిపోతుంటాయి. సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా ఇతర వాటికి ఏదైనా సరే ఉన్నట్టయితే దిస్ ఇస్ ద టైం ప్రియులారా. కుటుంబానికి పిల్లలు ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎంచుకోనండి, నిర్ణయించుకోనండి అని చెప్పి చెప్తున్నాడు. ఎంచుకోవలసినటువంటి పిలుపు, ద కాల్ టు చూస్ ప్రియులారా. మరి రెండవదిగా మరి లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఇక్కడ మరి కుటుంబంలో పిల్లల విశ్వాసంలో నాయకత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుంది. లీడర్షిప్ ఇన్ ఫెయిత్ స్టార్ట్స్ ఎట్ హోమ్. గృహంలో పిల్లల యజమానులుగా ఉన్నటువంటి వారు మరి వారు విశ్వాసపు కార్యాలు చూస్తున్నప్పుడు మన యొక్క బిడ్డలు కూడా ఆ రీతిగా ప్రియులారా మరి మనల్ని వెంబడించడం అనేటువంటి మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ యొక్క విశ్వాసపు జీవితం, విశ్వాసం చాలా ముఖ్యం ప్రియులారా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. కాబట్టి ఈ యొక్క మరి ఇక్కడ మరి యెహోషువ ఏమంటున్నాడు, నేనును మరి నా ఇంటి వారును ప్రభువును సేవిస్తాము. కాబట్టి వారు ప్రభువును విశ్వసించినటువంటి వారు యేసును ప్రభువుగా, రక్షకుడుగా, సొంత రక్షకుడిగా, స్వరక్షకుడిగా అంగీకరించటము. ప్రభు యేసునే, నీవే నా యొక్క ప్రభుడు, నా యొక్క రక్షకుడు, నా జీవితాన్ని, అంతేకాకుండా నా యొక్క కుటుంబాన్ని కూడా నీవే ప్రభు నడిపించు అని చెప్పి మరి చేయటం పిల్లాల. కాబట్టి మరి అంతేకాకుండా మూడవదిగా విశ్వాస సంస్కృతిని సృష్టించటము. విశ్వాసం తోటి ప్రభువుని తెలుసుకోవటము, విశ్వాసపు జీవితాన్ని ప్రారంభించటము. అంతేకాకుండా క్రియేటింగ్ ఎ కల్చర్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాసపు సంస్కృతి ప్రియులారా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మన యొక్క కుటుంబ జీవితంలో విశ్వాసానికి మరి ప్రాధాన్యత ఇవ్వటం, ప్రియారిటైజింగ్ ఫెయిత్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. మన యొక్క కుటుంబ జీవితంలో ప్రియులారా మరి ఆ యొక్క విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మరి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పద్ధతులు మన కుటుంబంలో, నేనును నా ఇంటి వారిని సేవిస్తున్నాము అన్నప్పుడు మరి విశ్వాసంతో చేసేటటువంటి ప్రార్థనలో కూడా ప్రియులారా మనకు ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం దేవునితోటి మాట్లాడగలము గంటల సేపు. దేవునితోటి మన యొక్క హృదయ ఘోషను మరియు ప్రార్థనలో మనం దేవుని స్తుతించగలము, దేవుని గణపరచగలము, ఆరాధించగలము, హెచ్చించగలము, సేవించగలము. మరి అన్ని విషయాలు కూడా ప్రియులారా మనకు అవసరతలు, అక్కరలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో
ఇమోషనల్ ఇష్యూస్ కానివ్వండి, స్పిరిచువల్ ఇష్యూస్ కానివ్వండి, ఫిజికల్ నీడ్స్ కానివ్వండి, ప్రతిది కూడా ప్రార్థనలో యేసు ప్రభుకు బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలకు రాసినటువంటి రీతిగా దేనిని గురించి చింతించకట గాని ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలా? దేవునికి తెలియజేయుడి అని చెప్పి మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన యొక్క కుటుంబ జీవితంలో ప్రార్థన చాలా అవసరము. కుటుంబ ప్రార్థనలు అవసరము. మరి ఆరాధన కూడా ప్రియులారా, స్తుతి ఆరాధన, స్తుతించటము. స్థుతిలో ఎంతో శక్తి ఉంటున్నది. స్థుతి ఆరాధన. మరి అంతేకాకుండా బైబిల్ బోధన, కొంతసేపు మరి బైబిల్ డివోషన్, మరి బైబిల్ను మరి కొంతసేపు వారితో కలిసి మరి చిన్న పిల్లలు అయితే వారికి స్టోరీస్ తెలియజేయటం. ఆ రీతిగా మమ్మల్ని చిన్నప్పుడు మరి మా యొక్క తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచి ఉంటున్నారు పిల్లలు. కాబట్టి ఆ రీతిగా పెరగటం వలన ఆ యొక్క అవన్నీ కూడా హృదయంలో ఉండిపోయినాయి. హృదయంలో భద్రముగా ఉంటున్నాయి వాక్యములు. ఏ సమయంలో ఏది అవసరమైతే ఆ వాక్యము మరి వాడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబ భక్తి ఐక్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని కూడా పెంపొందిస్తుంది ప్రియుల. కుటుంబంలో ఫ్యామిలీ డివోషన్స్ ఫాస్టర్ యూనిటీ అండ్ స్పిరిచువల్ గ్రోత్. కాబట్టి మన యొక్క కుటుంబాలలో పిల్లల యొక్క కుటుంబ ప్రార్థనలు, డివోషన్స్ అవి చాలా అవసరం పిల్లలు. కాబట్టి అవి మరి మనం పెంపొందించే రీతిగా మనము చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. నేను మరి ఈ దినాలలో ఈ యొక్క డైలీ డివోషన్ మార్నింగ్ అనేక మందికి పంపిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మా యొక్క కుటుంబస్తులు, బంధుమిత్రులకు వారితోటి అయ్యి మరి ఇంకా అనేక మందికి కూడా గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి మరి ఆ యొక్క గ్రూప్స్ ఉంటున్నాయి, వాటిలో షేర్ చేయటానికి దేవుడు మరి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటిది అది ఆ రీతిగా పిల్లరా, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. కలిసి సవాళ్ళను అధిగమించటం ప్రియులారా, ఓవర్కమింగ్ ఛాలెంజెస్ టుగెదర్. కుటుంబంలో అనేక రకములైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి పిల్లారా. అటన్నిటిని కూడా యునైటెడ్, ఐక్యంగా కుటుంబంగా, ఐక్య కుటుంబంగా మరి సవాళ్ళను ఎదుర్కోవటం, ఫేసింగ్ ఛాలెంజెస్ యాజ్ అ యునైటెడ్ ఫ్యామిలీ. అందరూ కలిసి పిల్లల ఇష్యూ వచ్చినప్పుడు కలిసి మరి వారందరూ కూడా మరి మాట్లాడుకోవటం, సహకరించుకోవటం, దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది చాలా అవసరం పిల్లలు. అనేక మరి పెళ్ళిళ్ళ విషయాలలో కానివ్వండి, అట్ల పిల్లల మరి ఏమైనా ఇంపార్టెంట్ కొనేటప్పుడు కానీ అటు విషయాల్లో మరి అందరిని కూడా సంప్రదించి అందరు కూడా ఐక్యంగా ప్రియులారా మరి ఎంతైనా వాటిని ఎదుర్కోవటం, ఎటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సహకరించుకోవటం చాలా అవసరం. మరి మరి ముఖ్యంగా ప్రియులారా పరధ్యానాలు మరియు భిన్నాభిప్రాయాల నిబద్ధతకు ముప్పు కలిగిస్తాయి ప్రియులారా. డిస్ట్రాక్షన్స్ అండ్ డిసగ్రిమెంట్స్ కెన్ థ్రెటన్ కమిట్మెంట్. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు యెహోవా కొరకు సేవిస్తున్నాం అనేటువంటి దానికి మరి కొన్నిసార్లు ఈ యొక్క డిస్ట్రాక్షన్స్, అనేక విధములైనటువంటి డిసగ్రిమెంట్స్, కుటుంబంలోనే సరైనటువంటి సఖ్యత, సమాధానము, ఏకీభావం, లేకపోతే ఆ యొక్క అగ్రిమెంట్ అనేటువంటి అభిప్రాయం, ఏకాభిప్రాయములు లేనప్పుడు మరి అది నిజంగా ఎంతగానో ప్రియులారా నిబద్ధతకు ముప్పు కలిగిస్తాయి ప్రియులారా. ఇక్కడ మరి ఇశ్రాయేలులో ఒక పరీక్ష సమయంలో వారందరూ కలిసి సమావేశం అవటం చూస్తున్నాము. ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు మరి వారు చెప్తున్నారు, యెహోవానే సేవించేదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చి అని చెప్పి మనం 18వ వచనంలో చూస్తున్నాం ప్రియులారా. యెహోషువ 24:18లో మరి ఒక పిలుపునిచ్చినప్పుడు వారందరూ కూడా ప్రియులారా, ఇజ్రాయెలైట్స్ ర్యాలీ టుగెదర్ డ్యూరింగ్ ట్రయల్స్, రిమైండింగ్ ఈచ్ అదర్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క నమ్మకత్వం, దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన యొక్క వాగ్దానాలు నెరవేర్చేటటువంటి వాడు అని ప్రియులారా. కాబట్టి కుటుంబంగా దేవుణ్ణి సేవించటము అనేటటువంటిది ఒక పిలుపు ప్రియులారా. అక్కడ యెహోషువ ఆ దినాలలో మరి ఒక పిలుపు ఇచ్చి ఉంటున్నాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి మరి మేము కూడా యెహోవాయే నే సేవించేదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వారు ఎంతగా రెస్పాండ్ అవుతున్నారు పిల్లల.
కాబట్టి మేక్ ఏ కాన్షియస్ చాయిస్. మరి మీ కుటుంబాలలో కూడా దేవుని కొరకు నిలబడతాం, దేవుని కొరకు కుటుంబంగా ఎన్నో పరిచర్యలు చేయవచ్చు పిల్లలు. కాబట్టి వారి యొక్క సహకారం లేకుండా ఒక్కళ్ళు చేసేటటువంటిది కాదు. నేను ఈ రీతిగా ధైర్యంగా మరి ఇవన్నీ చేస్తున్నానంటే మా యొక్క కుటుంబం, మరి భార్య, పిల్లలు వారు కూడా ఎంతగానో మరి సహకరిస్తుంటున్నారు. కాబట్టి ఉదాహరణ ద్వారా విశ్వాసాన్ని మోడల్ చేయండి. కాబట్టి మోడల్ ఫెయిత్ త్రూ ఎగ్జాంపుల్స్. మరి ఒక ఆ యొక్క మాదిరి కరమైనటువంటి జీవితంలో పిల్లలు విశ్వాస సంస్కృతిని మరి మనం విశ్వాసపు జీవితంలో పిల్లలు నర్చర్ ఏ కల్చర్ ఆఫ్ ఫెయిత్. సవాళ్ళ ద్వారా మరి మనము ఆ ఆ యొక్క సవాళ్ళు వాటి ద్వారా మనం ఎంతో బలోపేతం అవుతాం పిల్లలు. స్ట్రెంగ్త్ అండ్ త్రూ ఛాలెంజెస్ మనకు వచ్చేటటువంటి ఆ సవాళ్ళ ద్వారా పిల్లల మనం ప్రతిది కూడా ప్రతి కీడు వెనుక మేలు ఉంటుంది. అలాగనే మన యొక్క కుటుంబాలలో కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. సాతాను మంచిగా సమాధానంతో ఉండటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎన్నో చిచ్చులు పెడుతూ ఉంటుంది, ఎన్నెన్నో ఇష్యూస్ తీసుకొని వస్తూ ఉంటుంది, నిద్ర పట్టకుండా చేస్తుంటది. కానీ దట్ ఈస్ ద టైం ప్రియులారా, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించడం, కుటుంబం అందరితో కలిసి ఆ సఖ్యతతో ప్రియులారా వాటిని ఎదుర్కోవటం ఉన్నప్పుడు నిజంగా అక్కడ సమాధానం ఉంటది. అక్కడ ఎంతో గొప్ప మరి ఎంకరేజ్మెంట్. దేవుని సేవను కుటుంబ ప్రాధాన్యతగా మార్చటానికి కట్టుబడి ఉంటున్నది ప్రియులారా. వీ నీడ్ టు కమిట్ టు మేకింగ్ సర్వింగ్ గాడ్ ఏ ఫ్యామిలీ ప్రియారిటీ ప్రియులారా. అది ఒక ప్రాధాన్యతగా మనము తీసుకోవాలి. అది చాలా అవసరం, అర్జెంట్ పిల్లల కుటుంబాలలో మనం గొప్ప కార్యాలు చూడాలి అంటే మరి ఆ కుటుంబం అంతా కూడా సమిష్టిగా మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వారిని దేవుని గౌరవించేటటువంటి సంప్రదాయాలను మనం సృష్టించాలి ప్రియులారా. క్రియేట్ ట్రెడిషన్స్ దట్ ఆనర్ గాడ్. దేవుని గౌరవించటం, దేవుని హెచ్చించటం, మరి విశ్వాసంలో ఒకరినొకరు ఆదరించుకోవటం, సపోర్టింగ్ వన్ అనదర్ ఇన్ ఫెయిత్ చాలా ముఖ్యం. ఫెయిత్ ఉన్నప్పుడు పిల్లల మనము ఆ విశ్వాసపు కార్యాలను మనం చూస్తాం ప్రియులారా. ఎంత గొప్ప సాక్షి సమూహము. ఆ యొక్క హెబ్రీయులు 12 మొదటి వచనంలో చూస్తే ఎంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నప్పుడు, మేఘం వల్ల ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క మరి ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్నప్పుడు చిక్కులు పెట్టేటటువంటి వాటిని విడిచిపెట్టి, కాబట్టి ప్రియులారా మనకు ఎంతో ప్రియులారా మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందు ఉంచబడినటువంటి పందపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనకు ఎంతో మంది మన ముందు వెళ్ళినటువంటి వారందరూ కూడా వారి కుటుంబాలతో దేవుని సేవించారు. ఈ దినాలలో కూడా ఎన్నో మరి కుటుంబాలు ఎక్కడ మరి కుటుంబాలతో ఎంతో గొప్ప సేవలు చేస్తున్నారు స్తుతి ఆరాధనలో. మరి అంతేకాకుండా మరి సాక్ష్యంలో మరి మినిస్ట్రీస్ ఎన్నో ఉంటున్నట్టు అన్నిట్లో కూడా కుటుంబం అంతా సహకరించుకున్నప్పుడు అక్కడ ఎంతో జయము ఉంటుంది పిల్లలారా, విక్టరీ. అక్కడ ఎంతో విజయం ఉంటుంది, అక్కడ ఎంతో ఉజ్జీవం ఉంటుంది, అక్కడ ఎంతో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క భద్రత, కాపుదల, ఆశీర్వాదాలు. అది అంతకంతకు వర్ధిల్లటం అనేటువంటి ఉంటుంది. ఆ కుటుంబంలో ఎన్నో మేలులు పిల్లల ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు ఎత్తబడినటువంటి వాక్యం తండ్రి ఆశీర్వదించండి. ఓ ప్రభా తండ్రి, యెహోషువ వలె తండ్రి మేము కూడా ప్రభా కుటుంబంగా దేవుణ్ణి సేవించటం ప్రభా, సర్వింగ్ గాడ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఈ దినాలలో ఎంత అవసరమై ఉంటున్నది నాయన. ప్రేమ గల ప్రభు తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి కుటుంబం కూడా తండ్రి వారించి మీరు పంపినటువంటి ప్రదేశంలో తండ్రి మీ కొరకు సాక్షులుగా ఉంటూ ప్రభు మరి తండ్రి ఆ చుట్టుపక్కల వాళ్లకు కూడా తండ్రి ఆ కుటుంబంలో పరిచర్య చేసుకుంటూ ఆ విశ్వాసపు జీవితంలో జీవిస్తూ ఇంకా అనేకులకు ఆశీర్వాదకరం ఉండగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరు కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.